సెల్ ఫోన్లకు సంబంధించిన దానిలో ఈ మధ్యకాలంలో ఒక విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. సెల్ ఫోన్లు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క కన్ఫిగరేషన్ ప్రకారమే సెల్ ఫోన్లు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను అంటే నాకున్న సమాచారం ప్రకారం అయితే ఏంటంటే 38,130 సెల్ ఫోన్లు కొన్నట్టుగా సమాచారం ఉంది. దానిలో కూడా ఏంటంటే కేంద్రం నిర్దేశించినటువంటి ధర 11,800, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ధర 11,650 రూపాయలు. మరి మీరు చేస్తున్నటువంటి ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి చేస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజం ఉందో ఈ ధరల వరకు తెలుస్తూ ఉన్నది. రెండవది ఏంటంటే ఇది డైరెక్ట్గా సీతక్క గారు ఇన్వాల్వ్ అయి తీసుకున్నటువంటి సబ్జెక్టు కాదు. దీనిలో ఒక ఐదుగురు నిపుణులతో కూడుకొని పర్చేజ్ చేసినారు. అది కూడా జెమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ప్రకారము అంటే కేంద్ర ప్రభుత్వం పోర్టల్ జెమ్ ద్వారా తీసుకున్నారు. ఏది జరిగినా పూర్తిగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఇక్కడ నాకు కొంచెం అంటే నాకు ఏంటంటే బలహీన వర్గాలన్నా ముఖ్యంగా ఈ ఎస్టీ వర్గాలన్నా కొంత ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో పనిచేసి వచ్చినాం కాబట్టి కొంత ఆ వాతావరణంలో పెరిగి వచ్చినాం కాబట్టి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసు, వాళ్ళు ఎంత నీతిగా నిజాయితీగా ఉంటారనేది కూడా నాకు తెలుసు ప్రత్యక్షంగా. ఈ సత్యవతి రాథోడ్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె కూడా ఒక బలహీన ఎస్టీ వర్గం నుంచి వచ్చినటువంటి ఆమె, గిరిజన తెగకు చెందినటువంటి ఆమె. ఎంత నిజాయితీగా ఉంటారో మరి ఆమెకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన తర్వాత పూర్తిగా కరప్టెడ్ అయిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. ఎందుకంటే ఆమె చేస్తున్నటువంటి విధానాలే ప్రతి ఒక్కరూ చేస్తారనే విధంగా సీతక్క గారి మీద ఆరోపణలు చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది. మేము సత్యవతి రాథోడ్కు ఒకటే సూటిగా గాంధీ భవన్ ప్రెస్ ద్వారా అదే డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు సీతక్క గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు 10 సంవత్సరాల అధికారంలో సేమ్ అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. మీరు చేసినటువంటి విధానం మీద రెండింటి మీద విచారణ చేస్తాం, విచారణకు సిద్ధమా మీరు సత్యవతి రాథోడ్ గారు చెప్పాలి. సత్యవతి రాథోడ్ గారు 10 సంవత్సరాల కాలంలో మీరు కొన్నటువంటి మొబైల్, మీరు 2G మొబైల్ కొంటే మేము 4G కొన్నాం, దాని మీద కావచ్చు, మీ డిపార్ట్మెంట్ మీద మీ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని సంవత్సరాలు మంత్రివర్గంలో ఉన్నారో ఆ కాలంలో మేము విచారణ చేస్తాము. సీతక్క గారి పని విధానం మీద కూడా విచారణ చేద్దాం, మీరు సిద్ధమా మాకు డైరెక్ట్గా చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాను. అంతేగాని లేనిపోని ఆరోపణలు చేసి లేనిపోని మాటలు మాట్లాడి అనవసరంగా ఒక మనుషుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే సీతక్క గారితో నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. ఒక్కరోజు కాదు, ఇద్దరం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకటే పార్టీలో పనిచేసినాం, ఒకటే సంస్థలో పనిచేసినాం, ఒకటే సమయంలో అండర్గ్రౌండ్లో పనిచేసినాం, ఒకటే సమయంలో బయటకు వచ్చినటువంటి వాళ్ళం. దాని తర్వాత కూడా మా ప్రయాణం అనేది కలిసే కొనసాగుతూ ఉన్నది. 30 సంవత్సరాల ప్రయాణంలో సీతక్క గారి గురించి నాకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. ఆమె వచ్చినటువంటి విధానం కావచ్చు, ఆమె పెరిగినటువంటి విధానం కావచ్చు, పార్టీలో నాడు అండర్గ్రౌండ్లో ఉండి కూడా ఎంత నిబద్ధతతో పనిచేసిరో కావచ్చు, బయటికి వచ్చిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు పడ్డారో కావచ్చు. ఎందుకనంటే ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమెకు ఇల్లు అడ్రస్ లేకపోతే ఆ రోజు మా ఇంటి అడ్రస్ మీద ఆమె లెటర్స్ తెప్పించుకునేవాళ్ళు, లా చదువుతున్నప్పుడు కావచ్చు, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చదువుతున్నప్పుడు కావచ్చు. అంటే ఎంత కష్టపడి పైకి వచ్చారో నాకు తెలుసు ప్రత్యక్షంగా. అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఒక ఆదివాసి బిడ్డ, ఆమె సమ్మక్క సారక్కను నమ్ముకున్నామే, సమ్మక్క సారక్క సన్నిధిలో పెరిగినటువంటి ఆమె, ప్రజల కోసమే జీవితం అంకితం చేస్తున్నటువంటి ఆమె. మీరు ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పి తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాము, మీరు పనికి మాలిన సోషల్ మీడియాను నమ్ముకుంటారు.